భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 55 శ్లోకం. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్తః సంఘవర్జితః సర్వేరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. ఇక్కడ అనన్య భక్తి అని ఇంతకు ముందు చెప్పారు. అంటే ఆ అనన్య భక్తి ద్వారానే నన్ను చూడటం కానీ, లేకపోతే నన్ను తెలుసుకోవటం కానీ, నాలో ఐక్యమైపోతాం కానీ సాధ్యమవుతుంది. లేకపోతే సాధ్యం కాదు. నువ్వు యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, ఏది చేసినా సరే సాధ్యం కాదు అని చెప్పాడు స్పష్టంగా. ఇక్కడ మళ్ళీ ఈ అనన్య భక్తి అంటే ఏంటి, విశేషంగా ఏం లక్షణాలు ఉంటాయి అన్నది ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. మత్ కర్మ కృత్ అంటే కర్మలన్నీ మనము చేస్తాం, వాళ్ళు చేస్తారు. అనన్య భక్తితో ఉన్న వాళ్ళకి, భక్తి సామాన్యంగా ఉన్న వాళ్ళకి, అసలు భక్తి లేని వాళ్ళు అందరూ కర్మలు చేస్తూ ఉంటాం. అయితే అనన్య భక్తి ఉన్నవాళ్ళు కర్మలు ఎలా చేస్తారు అంటే అన్నీ పరమాత్మ కోసమే అన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు? చరాచర జీవరాశుల్లో సర్వము వ్యాపించి ఉన్నది, సర్వానికి కారణమైన వాడు పరమాత్మ తప్పితే ఇంకా ఏది కాదు. అన్నిటా అంతటా ఎప్పుడూ ఉన్నది పరమాత్మ. మనకి ఇక్కడ ఆ రూపం వేరుగా కనిపిస్తుంది, ఆ నామం వేరుగా కనిపిస్తుంది, ఇది వేరే అది వేరే అన్నట్టుగా భేదంలో చూస్తాం. కానీ అనన్య భక్తితో ఉన్నవాడు సర్వము పరమాత్మమయంగానే చూస్తారు. కాబట్టి వాళ్ళన్నీ కూడా ఆ పరమాత్మకే సమర్పణ కోసం పరమాత్మ కోసం చేస్తూ ఉంటారు కర్మలు. అలాగే మత్పరము, ఆ పరమాత్మనే సర్వోన్నతంగా ఎప్పుడూ పరిగణిస్తూనే ఉంటారు. అందుకే మద్భక్త, అటువంటి వాళ్ళే నా భక్తులుగానే ఉంటారు ఎప్పుడు. ఇక్కడ నా భక్తులు అంటే ఇంకా ఇతర దేవతల్ని పూజించట్లేదని కాదు. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏ నామాన్ని ఉచ్చరించు, ఏ రూపాన్ని పూజించు, ఏదైనా భేదభావం లేకుండా ఆ పరమాత్మ ఈ రూపంలో ఉన్నాడన్న భావనలో. అందుకని వాళ్ళు ఎప్పుడు నా భక్తులే. ఆ భక్తులు ఈ అనన్యమైన భక్తి కారణంగా ఎలా ఉంటారు? సంఘవర్జిత అంటే ఈ సంఘం పట్ల ఆ మమకార ఆసక్తులన్నీ వదిలేస్తుంటాడు, విరాగిగా ఉంటాడు, వైరాగ్యంతో ఉంటాడు. రాగం అన్నది పరమాత్మ. అంటే ఇక్కడ బ్రహ్మచర్యలో ఉన్న, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ అనన్య భక్తి కలిగి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే పరమాత్మకి సమర్పణ భావంలో ఉంటారు. రాగం ఉండదు, ద్వేషం ఉండదు, ఇంకా దేని మీద కూడా ఇష్ట అయిష్ట ఇవేవీ లేకుండా ఆసక్తి రహితంగా ఉంటారు పరమాత్మ మీద తప్పితే. అందుకని మమకార రహితంగా, ఆసక్తి రహితంగా ఉండి నిర్వేర్ రస సర్వభూతేషు అంటే వైరభావం లేకుండా, భేదభావం లేకుండా. ఎందుకంటే అన్నీ పరమాత్మ నుంచి వచ్చేప్పుడు వైరభావం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఎలా అయితే సాధారణంగా అనాలని కాదు, చెప్పాలని కాదు, శక్తిని ఆరాధించిన వాళ్ళు మళ్ళీ కొన్ని ఇతర వాటిని పూజించారంటారు. అలాగే విష్ణువుని ఆరాధించే వాళ్ళు శివుడు తక్కువ అంటారు, శివుడిని ఆరాధించే వాళ్ళు ఇవి తక్కువ అంటారు. వైరభావం ఎందుకు వస్తుంది? అది కాదా పరమాత్మ, ఇది కాదా పరమాత్మ? వాటికి పరిమితిగా ఉన్నాడా పరమాత్మ? ఆయన కానిది, ఆయన లేనిది ఎక్కడుంది? ఆ వైరభావం ఎందుకు వస్తుంది నీకంటే అక్కడ భక్తిలో లోపం ఉంది కాబట్టి, జ్ఞానంలో లోపం ఉంది కాబట్టి, వికారాలు ఉన్నాయి కాబట్టి మనకు అది అర్థం కావట్లేదు. అందుకే ఇలా వైరభావం లేకుండా ఎందుకు? మళ్ళీ అన్నీ పరమాత్మయే. వైరం దేని మీద చూపిస్తున్నావు? పరమాత్మ మీద చూపిస్తున్నావు. అలా చూపించకూడదు కదా. అందుకే మమకార ఆసక్తి రహితంగా ఉంటూ దేని మీద వైరభావం కూడా లేకుండా సర్వభూతేషు అంటే అన్ని చరాచర జీవరాశులన్నిటి మీద కూడా భక్తి భావనతో, ఎందుకంటే అది పరమాత్మ సృష్టిలో భాగం, అందులో కూడా పరమాత్మ ఉన్నాడు. యస్ సమామేతి, అలా ఎవరైతే ఉంటాడో, నన్నే చూస్తున్నాడు, నన్నే ఆరాధిస్తున్నాడు, నాకే చేస్తున్నాడు కాబట్టి అతడు నన్నే పొందుతాడు. పాండవ, ఓ అర్జున, పాండురాజు యొక్క పుత్రుడా, ఎలా అయితే దేన్ని భావనతో, ఏ గుణంగా నువ్వు కొన్ని కర్మలు చేస్తున్నావో దాన్నే పొందుతావు. అంటే నీకు ప్రకృతి సహకరిస్తున్నట్టుగా సహకరించట్లేదన్నట్టుగా బయటకు కనిపిస్తుంది, కానీ నీ భావనల కొద్దీ నువ్వు చేసే కర్మలు బట్టి, నీ వాసనలు బట్టి జరుగుతూ ఉంటాయి. ఇవి నువ్వు మార్చుకున్నప్పుడు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇవి నేను ఎప్పటిదాకైతే మార్చుకోనో నాకు ఏది అనుకూలంగా ఉండదు. ఎందుకు? మార్పు ఇక్కడ రావాలి. ఇక్కడ రానంత వరకు ఎందులోనూ ఉండదు. ఎందుకంటే సర్వభూతంలో ఉన్నది పరమాత్మే, అన్నీ ప్రకృతిలో భాగమే. కానీ నేను
సమర్పణ భావంతో నిష్కామంగా ఉంటూ ఈ వికారాల రహితంగా ఉంటూ మమకార రహితంగా ఆసక్తి రహితంగా వైరభావ రహితంగా ఉండి సర్వభూతములు యందు కూడా పరమాత్మే అన్న భావనతో నేను చూడగలగటం చేస్తేనే అది పొందుతాం, లేకపోతే అది పొందము అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్తః సంఘవర్జితః నిర్విరసః సర్వభూతేషు యః సమామేతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మల అన్నిటినీ కూడా నాకే సమర్పించేసేయి. మత్పారాయణుడు అన్న పరమాత్మ మీదే అలా ఉన్నవాడు, నా మీదే భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నవాడు, ఈ ప్రాపంచక విషయాలు అన్న వాటి మీద దేని మీద ఆసక్తి లేకుండా ఉన్నవాడు, ఏ ప్రాణినైనా సరే ఏ మాత్రము కూడా దాని మీద వైరభావం ద్వేషం లేకుండా ఉండగలిగిన వాడు వాడే అనన్య అంటే పరమ భక్తుడు. అటువంటి వాడు నన్నే పొందుతాడు. ఎలా అయితే ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినప్పుడు మరణించే సమయంలో నువ్వు దేన్నైతే కోరుకుంటున్నావో, నీ ఆసక్తి దేని మీద ఉందో అదే నువ్వు పొందుతావు అని. అయితే అక్కడ పరమాత్మ మీద ఆసక్తి ఉన్నవాడు పరమాత్మను పొందుతాడు. నా జీవితకాలం అంతా కూడా పరమాత్మ మీద ఆసక్తి లేకుండా ఈ లౌకికమైన వాటి మీద అంతా ఉన్నప్పుడు ఆ సమయంలో పోనీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలాంటి వ్యామోహాలతోనే ఉన్నప్పుడు నాకు ఆ భావన ఎలా కలుగుతుంది? అవకాశం లేదు. అయితే ఇంతకు ముందు అధ్యాయంలో కూడా చెప్పినట్టుగా నీ కర్తవ్యాన్ని తెలుసుకుని నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, అన్నీ నాకే సమర్పించి చెయ్యి అన్నాడు. ఆ మనస్సు నా మీద లగ్నం చేసేయి, భక్తితో నువ్వు ఇలా ఉంటే అది నీకు అన్నీ హితకరమే చేస్తుంది. అందుకే నీకు ఈ యుద్ధం చేసే క్రమంలో మరణించినా నీకు మంచి పేరే మిగులుతుంది. అలాగే నువ్వు విజయాన్ని పొందినా మళ్ళీ నీకు రాజ్యం ఇవన్నీ కీర్తి అన్నీ కూడా లభిస్తాయి అని చెప్పాడు. నాకు సమర్పించి నువ్వైతే కర్మ చేస్తున్నావో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా భక్తి వృద్ధి చెందుతుంది, పైగా నీ హితకరమైనవే నీకు వస్తాయి. ప్రతిదీ అలానే ఉంటుందంటే స్వార్థాన్ని వదిలేయాలి, మమతను వదిలేయాలి, ఆసక్తిని వదిలేయాలి, సర్వము పరమాత్మమయంగానే భావించి చెయ్యాలి. పైగా నేను అన్నది నిమిత్త మాత్రుణ్ణి అన్న జ్ఞానంతో ఉండాలి. అప్పుడు మనకి అనుభవంలో ఇక్కడ యజ్ఞాలు అప్పుడు చేస్తే అంటే ఇలా ఎవరైతే సమర్పణ భావంతో ఆసక్తి పరమాత్మయి కోరికన్నదే పరమాత్మయి నిష్కామ భావంతో యజ్ఞాలు చేసినా దానాలు చేసినా తపస్సులు చేసినా ఏ కర్మలు చేసినా సరే అవన్నీ కూడా నీకు పరమాత్మ యొక్క అనుగ్రహాన్నే నిండుగా ఇస్తాయి. మళ్ళీ ఏదన్నా సరే అంటే ఒక క్రతువు చెయ్యాలన్నా సరే నాకు ఇది చెయ్యాలనిపించింది వెంటనే ఆరాటపడిపోయి చెయ్యకుండా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది అలాగే ఆజ్ఞని పొంది అంటే నేను చెప్తాను అప్పుడు నా మనస్తానికి ప్రేరణ ఇస్తే ఇది పరమాత్మ చెయ్యమని ఆదేశిస్తున్నాడు, ప్రేరణ ఇవ్వట్లేదు లేకపోతే ఇంకో ఏదో విఘ్నం కనిపిస్తుందంటే అది ఆపేయమన్నట్టుగా అంతలా నువ్వు సమర్పణ భావంతో ఉంటే అప్పుడు నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటావు. అప్పుడు నీకు అజ్ఞానం అన్న అంధకారం తొలగిపోతుంది, జ్ఞానం అన్న వికసన వస్తుంది, వెలుగు. అందుకే మత్కర్మ కృత్ అని ఇక్కడ విశేషంగా చెప్పాడు. ఆ పరమాత్మ నిమిత్తమే పరమాత్మ కోసమే అన్నట్టుగా శరీరం ఇచ్చింది పరమాత్మ, దీన్ని మళ్ళీ పరమాత్మకే వినియోగించుకుంటానన్న భావనతో ఏది చేసినా పరమాత్మకే చేస్తున్నానన్న భావనతో నువ్వు ఇచ్చిన దీన్ని నేను దుర్వినియోగం చెయ్యకూడదు అని ఎప్పుడూ కూడా ఆ స్మరణలో ఉండేవాడు. అలాగే ఆ పరమాత్మే అన్నిటికీ ఆశ్రమైన వాడు, అన్నిటికీ ఆధారమైన వాడు, పరమగతి శరణ ఆయన్నే పట్టుకోవాలి, ఆయన్ని తప్పితే ఇంకా ఎవరు నన్ను ఆదుకుంటాడు, ఆయనే కదా నాకు రక్షించేది, ఆయనే అన్నిటిలోకి ఉత్తమమైన వాడు, అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటికీ శక్తిని కలగజేస్తున్నవాడు, సర్వశక్తిమంతుడు, అలాగే అందరి పట్ల కూడా సుహృదయంతో ఉన్నవాడు, ఆ పరమ ఆత్మీయుడు. అందుకే మనకేం చెప్తాడు, ఎవరన్నా సరే బాధల్లో నన్ను వదిలేయచ్చు కానీ ఆ పరమాత్మని ఎప్పుడూ వదలడు. అందుకే అందరికీ ఎవరు అసలైన బంధువు పరమాత్మ. ఎందుకంటే తదమ వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం చూసుకుంటారు, వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఉంటారు, వాళ్ళకి నీ వల్ల లాభం ఉంటే ఉంటారు, లేకపోతే నేను దూరం పెడతారు, అవసరం తీరిపోతే పక్కకి ఎంటేస్తారు, కరేపాకు తీసినట్టుగా పాడేస్తారు, గట్టెక్కేదాకా ఒక రకం, గట్టెక్కాక జుట్టు పట్టుకుంటారు, అలాగే తయారవుతారు లౌకికంగా. కానీ ఈ లౌకికంగా కొన్ని వాళ్ళు కూడా ఆ సృష్టిలోనే భాగం కదా. కొన్ని ఎందుకు అలాగే జరుగుతున్నాయి, మనకి బాగా ఇష్టమైన వాళ్ళ ద్వారానే మనకు కాస్త బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు కలుగుతుంది, వాళ్ళకి మనం చాలా చేసుండి కూడా వాళ్ళ నోటి నుంచే కొన్ని నిష్ఠురాలు వినాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనకి అంతవరకే పరిమితి ఇచ్చాడు పరమాత్మ, అక్కడ ద్వేషాన్ని కూడా ఏం పెట్టుకోకర్లా. ఆ సంపర్కం వల్ల నాకు హాని చేస్తుంది కాబట్టి దాన్ని నాకు దూరంగా పెట్టేశాడు పరమాత్మ.
దీన్ని నేను ఇంకా సద్వినియోగం చేసుకోవటానికి ఆ సంపర్కం లేకపోతే నేను సరిగ్గా ఇంకా మంచి పనులు చేయటానికి నాకు ఇంకా వీలు పడేలాగా నాకు ఆ మనస్సు కాస్త చంచలత్వానికి లోబడి వికారాలకి లోబడకుండా ఉండటానికి వాటిని నాకు దూరంగా పెట్టాడని అర్థం చేసుకోవాలి. అందుకే ఆ పరమాత్మ అన్నిటికీ ఆధారమైన వాడు, పరమ ఆత్మీయుడు తానే అన్న భావనతో ఈ అనన్య భక్తి ఉన్నవాళ్ళు సర్వం పరమాత్మ అన్న విశ్వాసంలో ఉంటారు. ఆ భగవత్ సంకల్పం అన్నది నా మీద, ఆ పరమాత్మ ఈ విధంగా ఇవన్నీ నాకు వస్తు రూపంలో ఇచ్చిన, ఏమన్నా నా నుంచి దూరం చేసినా, నాకు ఏది ఇచ్చినా సరే ఆ భావనతో తృప్తిగా ఉంటాడు. అందుకే భగవత్ పారాయణుడుగానే ఉంటాడు, అన్నీ ఆ పరమాత్మమయంగానే ఉంటాడు. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా సరే ఆ పరమాత్మను మాత్రం యథాశక్తి అన్నట్టుగా అక్కడ లోపం ఉండదు. నాకు ఆనందం వచ్చినప్పుడు పరమాత్మ గుర్తురాదు, బాధ వచ్చినప్పుడు నాకు ఎందుకు ఇచ్చావని నేను అడిగేస్తూ ఉంటాను, గుడి చుట్టూ తిరిగేస్తూ ఉంటాను బాధ వచ్చినప్పుడు. సంతోషంలో ఉన్నవాడు పరమాత్మ గుర్తురాడు, వాళ్ళు ఎవరు? సకామంగా ఉన్నవాళ్ళు. కానీ ఈ అనన్య భక్తి ఎలా ఉంటుంది అంటే బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా సరే పరమాత్మను మాత్రం పట్టుకుని వదలరు. ఇవన్నీ కూడా పెద్దగా ఏం పట్టించుకోకుండా ఉంటారు. ఎందుకు? ఆసక్తి రహితంగా ఉంటారు. వచ్చాయి వస్తాయి, పోయాయి పోతాయి, నాకెందుకు, నా భక్తి మార్గంలో అంతలాగా లీనమైపోయి ఉంటారు. ఆ భగవంతుడే అన్న భావనలో ఉంటారు, లీనమైపోయి తన్మయత్వంతో ఉంటారు. నిత్యము నిరంతరము ఆయన నామాన్ని, ఆయన రూపాన్ని, ఆయన గుణప్రభావాలని, ఆ లీలల గురించి శ్రవణము, కీర్తనలు, మననలు చేస్తూనే ఉంటారు. పైగా క్షణకాలమైనా సరే, ఇప్పుడు జ్వరం వచ్చింది, నేను లేచి పూజ చేయలేకపోతున్నాను, బాధ వచ్చేస్తూ ఉంటుంది. అంతంతసేపు రోజు కూర్చొని చదువుతున్నానేమో, అది నేను చదవటానికి శరీరం సహకరించట్లేదని బాధ వస్తుంది. అయినా సరే ఓపిక చేసుకుని ఏదో కాకి స్నానంలాగా చేసామన్న పేరు పిచ్చి అక్కడ చెయ్యమని చెప్పలే, కాకపోతే చెయ్యకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోతాం. అలా స్నానం చేసేసి ఒక్క దీపం పెట్టుకున్న దండం పెట్టుకుని, పోన్లే ఈ భాగ్యాన్ని ఇచ్చావని తృప్తి పడిపోతూ, ఈరోజు ఏమి చేయలేకపోతున్నానే క్షమించు అని అడగటము. పైగా నాకు జ్వరం ఎందుకు ఇచ్చావు అని అడగవు. పైగా ఇది కూడా నాకు ఏదో కారణంగా ఇచ్చావు అని తృప్తిగా దాన్ని స్వీకరించటం. పైగా కూర్చుని నేను చదవలేను, పడుకుని నామాన్ని ఉచ్చరించలేనా, అదన్నా చేసుకుంటాను. ఏది చెయ్యకుండా ఈరోజు ఇంతలాగా ప్రశాంతంగా నామాన్ని ఉచ్చరించుకోవటానికి ఇలా చేసావా నాయనా అని ఆ భక్తిలో, ఆ భావనలో ఉంటారు. నిష్ఠూరాలు ఆడరు. అందుకే నిత్యము ఆ నామ గుణ వైభవాలని మననం చేస్తూ ఉంటారు. క్షణకాలమైన పరమాత్మక సన్నిధికి దూరంగా అవి చెయ్యకుండా తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతారు. ఆ భగవద్ దర్శనం కోసం ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటారు. ఏది చూసినా సరే అంతలాగా వేచి చూస్తూ ఉంటారు. అంటే ఈరోజు నా చేత్తో ఏదన్నా నీకు పెట్టాలని ఉంది, కానీ ఈ రోజు పూజ గదిలోనే పడుతున్నాను, ఏదో ఒక రూపంలో వచ్చి నా చేత్తో నువ్వు ఆరగించవా అని భక్తితో అడగటం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే చరాచర జీవరాశుల్లో ఉన్నది నువ్వే కదా. నేను పెట్టేశానని ఏదన్నా తింటుందా? మనం చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం, బిడ్డలు పిండం పెట్టినా కాకులు వచ్చి తినట్లేదు, ఎందుకు? కానీ కొంతమంది చేత్తో వీళ్ళు వచ్చి అక్కడ ఆహారం పెడుతుంటే ఆ పక్షులు కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా వచ్చి తింటూ ఉంటాయి. అలాగే మనం పిలిచిన ఇంటికి, మన ఇంటికి ఎవరు రారు, గొప్పలు పోయి ఇన్ని చేస్తూ ఉంటాం కానీ అకారణంగా ఏదో ఒక రూపంలో ఆ పరమాత్మ ఆ సమయానికి రావటం, భోజనం చేయటం. ఎందుకంటే మన పాపాలన్నీ కర్మల రూపంలోనే పోవాలి కదా, అలా తీసేస్తూ ఉంటాడు. అది భక్తి. అందుకే మనకి శ్లోకంలో కూడా చాలా తేలికపాటిగా అందరికీ అర్థమయ్యేలాగా సులభతరంగా చెప్పారు. అమ్మ రూపంలో ఉంది, అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అమ్మ రూపంలో ఉన్నది పరమాత్మ, తండ్రి రూపంలో ఉన్నది పరమాత్మ, గురువు రూపంలో ఉన్నది పరమాత్మ, అతిథి రూపంలో ఉన్నది కూడా పరమాత్మ, నాలో కూడా ఉన్నది పరమాత్మే అన్న భావనతో ఉంటారు. అందుకే లోపలికి ఏది చేసినా నా శరీరాన్ని నేను పరమాత్మకే వినియోగించాలి. అలాగే అటు భార్యని చూసినా, బిడ్డని చూసినా, గృహం కానీ, ధనం కానీ, కుటుంబాన్ని కానీ, కీర్తి ప్రతిష్టలు వీటి మీద ఎక్కడా కూడా ఆ వస్తువు ఏదో ఎక్కడ మమకారం ఉండదు. ఇవన్నీ మళ్ళీ పరమాత్మకి ఎలా వినియోగించుకోవాలి, ఈ జడ పదార్థాల మీద లేశమంతా కూడా ఆసక్తి లేకుండా పరమాత్మ మీద తదేక దృష్టితో ఉంటాడు. అది సంఘవర్జిత అంటే. సంఘం నుంచి పారిపోమని చెప్పలే. ఇప్పుడు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవటం పెద్ద విశేషమేమి కాదు. ఎందుకంటే ఎవ్వడు నిన్ను అక్కడ ఏమీ అనిపించడు, ఏమీ అనడు, కాబట్టి నువ్వు అక్కడ చేసుకుంటా ధ్యానం కుదురుతుంది. కానీ అక్కడికి వెళ్ళాక కూడా ఏమవుతుందంటే, నా పిల్లలు ఏం చేస్తున్నారో, నా అమ్మ ఏం చేస్తుందో, ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళినా ఒకటి, ఇక్కడ చేసినా ఒకటి, పెద్ద తేడా లేదు. కానీ నేను ఈ గృహస్థులోనే ఉంటాను, నా ఇంట్లోనే ఉంటాను. కానీ కళ్ళు తెరిచి ధ్యానం చేసినట్టుగా నా బిడ్డకి ఏది చేసినా ఇది పరమాత్మకే చేస్తున్నాను, పరమాత్మ ఈ రూపంలో నాకు ఈ బంధనాలు ఇచ్చాడు, ఈ రూపంలో నాకు ఈ చేపిస్తున్నాడు. ఏదైనా సరే మనసుకు బాధ కలిగిన పరమాత్మకి ఈ సందర్భంలో ఈ మాట నాకు ఎందుకు అనిపించావు అక్కడి నుంచి,
అంటే నా లోపల ఇంకా ఏదన్నా ఉందా తీయటానికి చేస్తున్నావేమో కానీ కాస్త మనసుకి బాధ అనిపించింది కానీ, నీ ఇష్టం. నువ్వు నాకేదన్నా సరే నా హితం కోసమే ఇస్తావు, నా మేలు కోసమే ఇస్తావు కదా! ఇది తట్టుకునే శక్తి కూడా ఇవ్వవా? నేను అడక్కపోయినా నువ్వు ఇస్తావు కానీ అడగలేకుండా ఉండకపోతున్నాను, నీకు చెప్పలేకుండా లేకపోతున్న స్థితిలో ఉన్నానన్న భావనలో ఉంటారు. అనన్య భక్తి అంటే అది. నడిచినా, కూర్చున్నా, పడుకున్నా, ఏది చేసినా సరే సంఘంతో పని లేకుండా ఆ పరమాత్మతో తదేకంగా ఉండటము. అందుకే సర్వభూతేషు అన్నారు. అంటే సమస్తల ప్రాణులు ఏది చూసినా అది పరమాత్మ స్వరూపమే. అన్నిటిలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడన్న విశ్వాసం అంత. అంటే నాకు ఏది చూసినా రాముడు, కృష్ణుడు కనిపించడు. ఎందుకంటే నాకు అంత యోగ్యత లేదు. కానీ భావనతో ఇది తత్వం నాకు తెలిసింది కదా! అన్నీ పరమాత్మే కదా! అంతేగాని ఎళ్లి పాము పక్కన, సింహం పక్కన కూర్చొని ఇది పరమాత్మ అని కూర్చొని చెయ్యమని చెప్పలా. నీకు తెలిసింది గానీ దానికి తెలీదు కదా! కాకపోతే దేని మీద కూడా నువ్వు వైరభావాన్ని పెట్టుకోకుండా అన్ని పరమాత్మ స్వరూపాలే అన్న భావనతో ఎవరి కారణంగా ఏదన్నా వచ్చినా సరే విపరీత వ్యవహారాలు ఏది జరిగినా సరే ఆ మనస్సులో మళ్ళీ వికారాలు రానివ్వకుండా లోబడకుండా స్థిరత్వంతో ఉండటము. ద్వేషం లేకుండా ఏదో నాకు లాభం పొందటానికే ఈ వాళ్ళ ద్వారా ఈ మాట అనిపించాడు, వాళ్ళని నాకు కొంచెం దూరంగా పెట్టడానికే ఈ సందర్భంలో ఇలా చేశాడు పరమాత్మ. అందుకే ఆ వైరభావం లేకుండా ఉంటా. ఆ కారణాన్ని ఒకటే తీసుకుంటావు. దానివల్ల మళ్ళీ నీకు కావాల్సిన జ్ఞానబోధని మాత్రమే తీసుకుంటావు గానీ వాళ్ళ మీద ద్వేషం ఉండదు నీకు. అందుకే ఇక్కడ ఈ అనన్య భక్తి ఉన్న వాళ్ళ లక్షణాలు ఇవి అని చాలా చక్కగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ పరమాత్మని ఇక్కడ సగుణ, నిర్గుణ ఏదన్నా సకామ నుంచి నిష్కామకి వెళితేనే అది సాధ్యమవుతుంది. కృతార్థత అంటారు. అదే పని అందరూ చేస్తున్నాం కానీ ఆ భక్తిలో ఇలా అనన్యంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పడుకున్నా, నుంచున్నా, ఏది చేస్తున్నా సరే ఆ పరమాత్మకే సమర్పణ భావంతో చేస్తూ ఉంటాము. ఆయన్నే సేవించుకుంటూ, ఆయనకే నివేదించి కూడా తీసుకుంటూ ఉంటావు. అంతేకాని మడికట్టుకొని తినాలా, స్నానం చేసి కూర్చొని తినాలా ఇది కాదు. సమర్పణ భావంతో పొద్దున్న లేచి నుంచి గాలి పీల్చుకునేది కూడా సమర్పణ భావంతో అది నువ్వే కదా! అలా పరమాత్మే నాకు చేరవలసిన ధామం ఆయనే కదా నాకు ఆధారం అన్న సత్యాన్ని ఎప్పుడూ ఎరకలో ఉంచుకుంటావు. అందుకే అన్నీ ఆయనకే నివేదించి తీసుకుంటావు. ఆయన్ని చేరటమే నా ధ్యేయము. అందుకు నా సాధనలన్నీ ఆయన కోసమే. నేను నీ మీదే ఆధారపడి ఉన్నాను. నేను నీ రక్షణలోనే ఉన్నాను. నేను నీ కృప వల్లే ఇలా ఉన్నాను అన్న భావనలో ఉంటావు. అది అనన్య. ఆ పరమాత్మని చేరాలి, ఆ పరమాత్మనే పొందాలి, ఆ పరమాత్మని చూడాలి. ఇది తప్పితే ఇంక ఏదీ ఉండకుండా ఉంటాయి. అది సంపూర్ణమైన విశ్వాసము. ఆ భక్తి విశ్వాసాల కారణంగానే అది సాధ్యమవుతుంది. సాధనైనా సరే, ఏదన్నా సరే అవసరానికి చేయటాన్ని సాధన అని చెప్పరు. ఇప్పుడు ఎలా అయితే యోగను అష్టాంగ యోగ అంటారు. దాంట్లో అభ్యాసాలు కొన్ని ఉంటాయి. యోగాల ద్వారా కొన్ని సాధించుకోవచ్చు అని చెప్తారు. అయితే ఏదైనా సరే సాధించుకోవటానికి కొన్ని కొన్ని చేస్తావు కానీ ఆ పరమాత్మని దర్శించుకోవాలంటే ఈ భక్తి అన్నది అలా ఉంటే కానీ అది సాధ్యం కాదు. క్రతువు అన్నది చేస్తాం. కానీ అది ఆ మనస్సంతా పరమాత్మ మీద లయమై ఉంటేనే అది లౌకికమైన వ్యవహారాల పట్ల కాకుండా ఆ విశ్వాసం అన్నది అపారంగా పరమాత్మ మీద ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకే అన్ని పరమాత్మకి సమర్పణ భావంతో అది మొదటి మెట్టు. తర్వాత మళ్ళీ ఆ లక్ష్యమే పరమాత్మగా అయిపోవటము. అందుకే ఏకాగ్రత అన్నది ఆ పరమాత్మ మీద ఇంకా దేని సంపర్కంలో ఉన్నా సరే ఏదైనా సరే ఆ పరమాత్మ సాంఖ్యత అంటే ఆ పరమాత్మ తప్పితే ఇంక దేని మీద కూడా ఏదైనా సరే ఇది లేకపోతే ఎలా అని కాదు. ఈ సందర్భానికి ఇది నాకు ఇచ్చాడు పరమాత్మ మహాప్రసాదం. నాకు ఇష్టం ఉందా, ఇష్టం లేదా, అసలు ఇష్టాలన్నవి కూడా పోతాయి. ఎలా అయితే ఆహారానికి రుచులు అన్నది ఆ రుచులకి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, ఇదే కావాలి, నేను ఇదే తింటాను కూర్చుంటారు. కానీ ఇలా అనన్య భక్తితో ఉన్న వాళ్ళకి మహాప్రసాదం ఈ సమయానికి నాకు ఆకలి కలిగింది, ఆకలి తీరటానికి కూడా ఇది నాకు ఈ రూపంలో ఇచ్చాడు పరమాత్మ. కళ్ళు మూసుకుని మళ్ళీ అది కూడా పరిమితిలో తీసుకుని మళ్ళీ ఊరుకుంటారు. ఇలా ఎవరైతే ఉంటారో అంటే నిస్వార్థంగా సర్వ అవస్థతలు ఎందు ఏది జరిగినా మనకి లాభం జరిగినా నష్టం జరిగినా అయినా సరే ఆ పరమాత్మ ఎందు రాగమే ఉంటుంది. మళ్ళీ ద్వేషభావం ఏ ప్రాణుల పట్ల కూడా లేకుండా ఉంటుంది. పరిణితి చెందిన స్థితి, అపారమైన భూతదయ ఉంటుంది.
హింసకి అన్నది వాళ్ళ మనసు ఇష్టపడదు. అటు శారీరకంగా గానీ, మానసికంగా గానీ దేన్ని హింసించటానికి మనల్ని తిట్టినా సరే నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే ఆ బుద్ధి అంతే పరిపక్వత కలిగింది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడినంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకు? ఇది కూడా ఆ సమయానికి అనుకూలంగా పరమాత్మ అలా ఎందుకు అవనిచ్చాడు అన్న కోణంలోనే వాళ్ళు ఆలోచిస్తారు. దీనితో నాకేదో దూరంగా ఇంకా ఎక్కడో లేశమాత్రం రాగం ఉంది కాబట్టి అది మూలాల నుంచి తీయటానికి ఇలా చేసుంటావు అని ఆనందంగా దాన్ని స్వీకరిస్తాడు. అందుకే ఇంకొక దాన్ని హింసించాడు. అలాగే ఏ క్రతువు చేసినా, అధ్యాయాలు చేసినా, జపాలు చేసినా, యాగాలు చేసినా, ధ్యానాలు చేసినా, ఆరాధన చేసినా సరే స్వప్రయోజనం కోసం చెయ్యడు. అలాగే ఆ పరమాత్మ నామాన్ని ఉచ్చరించటం కానీ, గుణాలు కూడా ఏది వచ్చినా సరే, ఏ సమయమైనా సరే, ఇచ్చకపుచ్చక మాటలు కాకుండా, ఏ సందర్భమైనా సరే దాని గురించే చెప్పటం. ఆ భక్తిలోనే అంతలా అయిపోతాడు. అందుకే పరమాత్మ సాకారం కానీ, నిరాకార కానీ ఎలా అయినా సరే ఆ సాధన చెయ్యటానికే నేను ఉన్నానన్న భావనతో ఆ లక్ష్యమే పరమాత్మ. భక్తి అంటే అది. ఇతర ఇతర విషయాల మీద కాకుండా ఈ శరీరమే ఒక క్షేత్రము, ఇందులో ఉన్నాడు ఆత్మరూపంలో పరమాత్మ. అందుకే నేను ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే అది చెయ్యకూడదు, దీన్ని ఎక్కడ పడితే అక్కడికి నేను తీసుకెళ్ళకూడదన్న ఎరుకతో ఉంటాడు. ఈ శరీరం ద్వారానే నేను ఉద్ధరింపబడాలి, ఈ శరీరానికి కారణమైన వాడు పరమాత్మ. పరమాత్మే సర్వభూతాలు యందు ఉన్నాడు, ఇక్కడ నా హృదయంలో కూడా ఉన్నాడన్న విశ్వాసంతో ఉంటాడు. ఇందులో వేరు అందులో వేరు కాదు. దుర్భావన రాకుండా, దుర్బుద్ధులు ప్రేరణ కలగకుండా, దుర్గుణాలకి నేను లోబడకుండా ఎల్లవేళలా మనస్సంతా పరమాత్మ యందే లగ్నం చేసిన వాడే అనన్య భక్తుడు. ఈ అనన్య భక్తుడికి అది లభిస్తుంది అన్న సారాంశంతో చెప్తున్నాడు. ఆ లక్షణాలు ఉన్నవాడికి ఇది సాధ్యం, ఆ లక్షణాలు లేనివాడికి ఏది చేసినా అసాధ్యం. దీంతో భగవద్గీత 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 55 శ్లోక సంపూర్ణం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే విశ్వరూప దర్శన యోగో నామ ఏకాదశో అధ్యాయం సంపూర్ణం. 11వ చాప్టర్ సంపూర్ణం.